ఎన్నడూ లేని విధంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత తీసుకురావడంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతిలో పెట్టుబడుల కోసమే చేశారా లేక కొత్త కంపెనీలు రావడం లేదని చేశారా అనే అంశంపైన నెట్టింట చర్చ జరుగుతోంది. అయితే అందరూ అనుకుంటున్నదేంటంటే 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్ వస్తే 3 రాజధానుల పాట పాడకుండా ఇలా చేశారనే టాక్ కూడా వినిపిస్తోంది. అదే నిజమైతే జగన్ మళ్ళీ గెలుస్తాడనే అనుమానాలు కూటమిలో ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని చట్టబద్ధత వెనుకున్న మతలబు పైన సౌత్ న్యూస్ ప్రత్యేక కథనం. దేశ చరిత్రలో ఒక రాష్ట్ర రాజధాని కోసం పార్లమెంటులో ప్రత్యేకంగా చట్ట సవరణ చేయడం ఇదే మొట్టమొదటిసారని చెప్పాలి. గతంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాజధానుల విషయంలో ఇంత రాద్ధాంతం జరగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 3 రాజధానుల వివాదంలో అమరావతి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంటులో ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. కానీ తెర వెనుక తతంగం ఏంటంటే అమరావతి రాజధానిని రియల్ ఎస్టేట్ క్యాపిటల్గా చేశారనే విమర్శలు ఉన్నాయి. దీనిని బ్రేక్ చేయడానికే జగన్ 3 రాజధానుల కాన్సెప్ట్ తెచ్చాడని అందరూ అనుకున్నారు. అయితే 2019లో కూటమి ప్రభుత్వం వచ్చాక 2వ విడత భూసేకరణలో దాదాపు 30,000 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించారు. అయితే ఇక్కడే కథ మళ్ళీ మొదటికొచ్చింది. అందరిలో అనుమానాలు బయలుదేరాయి. రైతులకు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. సాధారణంగా రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి విభజన చట్టం ప్రకారం కేంద్రం బాధ్యత వహించాల్సి ఉంది. అంటే ఇక్కడ 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీకి రాజధాని లేదు కాబట్టి అమరావతి పేరును భారత ప్రభుత్వ రికార్డుల్లో అధికారికంగా చేర్చాల్సి వచ్చింది. అంటే చట్టబద్ధత కల్పించింది. ఒకవేళ రేపు ప్రభుత్వం మారినా, ముఖ్యమంత్రులుగా ఎవరు వచ్చినా సరే 3 రాజధానుల ముచ్చట్లు పెట్టడానికి వీల్లేకుండా చెక్ పెట్టింది. అయితే ఏదైనా మార్పు చేయాలనుకుంటే మళ్ళీ పార్లమెంటులోనే చట్టం చేయాలి. అంటే 2029లో కూడా బీజేపీ జాతీయ స్థాయిలో సీట్లు తక్కువగా రావాలి. ఆ సమయానికి వారికి కావలసిన సీట్లు మాజీ సీఎం జగన్ దగ్గర ఉండాలి. అలాగైతేనే మళ్ళీ మార్చుకోవచ్చని నెట్టింట సెటైర్లు వినిపిస్తున్నాయి. గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాజధాని ఎంపిక విషయంలో పెద్ద చర్చ జరగలేదు, వివాదం జరగలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొత్త రాజధాని నిర్మించేంత డబ్బు లేదు, కేంద్రం ఇచ్చే పరిస్థితి లేదు. 2006లో ఉత్తరాంచల్ రాష్ట్రం ఏర్పడినప్పుడు మాత్రం శీతాకాలంలో డెహ్రాడూన్, వేసవి కాలంలో గెహ్రాయిన్ అనే చిన్న పట్టణాల లాంటి గ్రామాలని రాజధానులుగా ఎంపిక చేశారు. ఇప్పటికీ 20 ఏళ్లు గడిచిపోయాయి. వేసవి విడిదిగా ఉండేందుకు అవసరమైన భవనాలను రాజధాని కోసమని నిర్మించుకున్నారు. ఇప్పటి వరకు 150 కోట్లు ఖర్చు చేశారు. అయితే 25,000 కోట్లతో చక్కని రాజధాని నిర్మించాలనే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఎప్పటికవుతుందో ఎవరికీ తెలియదు. జార్ఖండ్ రాజధాని రాంచీలో నిర్మాణ పనులు పడుతూ లెగుస్తూ అవుతున్నాయి. అయితే 2006 నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్లలో 10,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రస్తుతం 22,621 కోట్లతో మహానగరాన్ని నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్ నిర్మాణానికి 20 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేశారు. ప్రతి ఏడాది రాష్ట్ర బడ్జెట్లో కొంతమేర సొమ్మును రాజధాని కోసం కేటాయించడం, వాటిని ఖర్చు చేయడం చేస్తున్నారు. ఇంకో 10 ఏళ్లలో పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అయితే 2024లో అమరావతిలో 1,000 కోట్లు ఖర్చు చేసేందుకు సింగపూర్ వంటి అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. కానీ 2019లో పనులు ఆగిపోవడంతో వారి నమ్మకం దెబ్బతిన్నది. దీంతో వారు వెనకడుగు వేశారు. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారితే తమ పెట్టుబడులు ఏమవుతాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందువల్లనే నేడు ఢిల్లీ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధత తీసుకొచ్చామని అంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణాన్ని పరుగులు తీస్తున్నారు. ఈసారి భవనాలు కట్టడమే కాకుండా వాటికి చట్టబద్ధతమైన పునాది వేశారు. అమరావతిని హైదరాబాద్, బెంగళూరు మెట్రో నగరాలకు ధీటుగా చేయాలనే సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారు.
రాజధాని చట్టబద్ధత అంశంపై నెట్టింట పలు చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం జగన్కి భయపడే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ 2029 ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఖచ్చితంగా రాజధాని మార్పు ఇంకా గట్టిగానే జగన్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. లేదా మరో 5 ఏళ్లు తొక్కిపెట్టి అభివృద్ధి లేకుండా చేస్తారని అంటున్నారు. అందువల్ల చట్టబద్ధత తీసుకొచ్చారని అంటున్నారు. ఇదంతా చూశాక వైసీపీ నేతలు, అభిమానులు ఏమనుకుంటున్నారంటే, మీరిలా భయపడుతున్నారంటే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం ఖాయంగానే కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. అంటే పాలనపైన, పథకాలపైన నమ్మకం లేకే చట్టబద్ధత కల్పించారని అంటున్నారు. కాకపోతే పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తవుతోంది. అమరావతి నిర్మాణ పనులు జోరునందుకుంటున్నాయి. రాష్ట్రమంతా రహదారులు బాగుపడ్డాయి. కాబట్టి ఆ ప్రమాదం ఉండకపోవచ్చని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంత చెప్పుకున్నాక ఇక్కడ ఒక చిన్న మతలబు దాగి ఉంది. పైన చెప్పుకున్న జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ 3 రాష్ట్రాలుగా ఏర్పడి 20 ఏళ్లు గడిచిపోయింది. ఇంకా 10 ఏళ్ళు అయితే గానీ రాజధాని ముఖ చిత్రం రాదని అంటున్నారు. ఈ లెక్కలు చూస్తే అమరావతి నిర్మాణం ప్రారంభమై 12 ఏళ్ళు అవుతోంది. అంటే ఇంకా 12 ఏళ్ళు ఆగాలి. మనలో మన మాట, మనది దాదాపు 1,00,000 కోట్ల పైనే రాజధాని కాబట్టి 40 ఏళ్ళైనా పడుతుందని అనుకుంటున్నారు. అప్పటికి ఉండేవారెవరో పోయేవారెవరో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ రాజధాని నిర్ణయం మీకెలా అనిపించింది? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.